డౌన్ షిఫ్ట్ చేసినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి గైస్ అసలు. హలో గైస్, వెల్కమ్ టు సురేష్ బల్క్ సూపర్ కార్స్. ఇంకా ఈ సూపర్ కార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మెక్లరెన్ 600 LT స్పైడర్ కన్వర్టబుల్ 2020 మోడల్. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ విత్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ లైనప్తో అయితే రావడం జరిగింది. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డోర్స్ కూడా చూడొచ్చు, బటర్ఫ్లై వింగ్స్ డోర్స్. ఈ 600 LT స్పైడర్ టైల్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అన్నది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే దీనికి వచ్చేసి LED టైల్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ అండ్ బ్రేక్ లైట్స్ కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా అలాగే దీని డిఫ్యూజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని వచ్చేసి డిఫ్యూజర్ అంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది. ఈ సూపర్ కార్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రేర్ సెక్షన్ వచ్చేసి 20 ఇంచ్ అలా వీల్స్ అయితే ఆఫర్ చేశారు. ఫ్రంట్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 19 ఇంచ్ అలా వీల్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి కార్బన్ సెరామిక్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేశారు అండ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ 2 పిస్టన్ క్యాలిపర్. ప్రతి సూపర్ కార్కి కామన్గా ఉండేది స్పాయిలర్. వితౌట్ స్పాయిలర్ ఏ సూపర్ కార్ను కూడా ఇమాజినేషన్ అయితే చేసుకోలేం. చాలామంది ఇది జస్ట్ డిజైన్కి ఇచ్చారని అనుకుంటారు. ఇది ఓన్లీ డిజైన్కే కాదు, దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారు 100 కిలోమీటర్ స్పీడ్తో కనుక వెళ్ళినట్టయితే దీని మీద వచ్చేసి 60 నుండి 70 కిలోస్ డౌన్ ఫోర్స్ అయితే పడుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే సో వీల్స్కి బాగా గ్రిప్ అయితే దొరుకుద్ది, అలాగే ట్రాక్షన్ కూడా దొరుకుద్ది. ఈ 600 LT స్పైడర్ కన్వర్టబుల్ కార్ ఇప్పుడు మనం దీని రూఫ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో క్లోజ్ చేసినప్పుడు బాగుందా ఆర్ ఓపెన్ చేసినప్పుడు బాగుందా అన్నది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీరు చూడొచ్చు, ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మెకానిజం మొత్తం అదంతా. సో గైస్ మీరైతే చెప్పండి, క్లోజ్ చేసినప్పుడు బాగుందా ఓపెన్ చేసినప్పుడు బాగుందా? సో ఇప్పుడైతే క్లోజ్ చేద్దాం. ఏ సూపర్ కార్ అయినా డైలీ డ్రైవ్కి అయితే యూస్ చేయలేం. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైసే యూస్ చేయగలదు. ఎందుకనంటే ఇలా దీని మెయింటెనెన్స్ వచ్చేసి చాలా హై లెవెల్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మా బాస్ పర్సనల్ కార్ కంటిన్యూస్ 6 months అయితే యూస్ చేయడం జరిగింది. దుబాయ్ రోడ్స్ చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. సో ఇక్కడ అంత బాగున్నా సరే ఇక్కడ చూడొచ్చు దీనికి ఎన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయి. జస్ట్ మీకు ఓన్లీ డోర్ సైడే కనపడుతున్నాయి. సో దీని కింద కనుక చూసుకున్నట్టయితే చాలా స్క్రాచెస్ అయితే ఉంటాయి. సో దుబాయ్ రోడ్లోనే ఎలా ఉందంటే దీని పరిస్థితి జస్ట్ ఇమేజిన్ చేసుకోండి, ఇండియాలో అయితే ఎలా ఉంటుందో దీని పరిస్థితి. ఈ మెక్లరెన్ 600 LTని డ్రైవ్ చేయడం చాలా ఈజీ. ఎందుకనంటే దీనికి 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేశారు. మోస్ట్లీ సూపర్ కార్స్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆఫర్ చేస్తారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెట్ ఇన్ అయిన వెంటనే సో బ్రేక్ హోల్డ్ చేసి ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కనుక ప్రెస్ చేసినట్టయితే ఇంజిన్ అయితే టర్న్ ఆన్ అవుద్ది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే DNR. సో D మీద ప్రెస్ చేస్తే డ్రైవింగ్, N మీద ప్రెస్ చేస్తే న్యూటర్, రివర్స్ మీద ప్రెస్ చేస్తే రివర్స్. సో R మీద ప్రెస్ చేస్తే రివర్స్. సో అలాగే దీనికి లాంచ్ కంట్రోల్ అయితే ఆఫర్ చేశారు. సో లాంచ్ కంట్రోల్ బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ మాన్యువల్ మోడ్లో డ్రైవ్ చేయాలంటే ఇక్కడ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నీ ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. 95% సూపర్ కార్స్కి ఇంజిన్ బ్యాక్ మౌంటెడే ఉంటుంది. దీనికి వచ్చేసి ట్రంక్ ఫ్రంట్ ఉంటుంది, రివర్స్ ఉంటాయి. అలాగే దీని ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3.8 లీటర్ ట్విన్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేశారు. ఇట్స్ ప్రొడ్యూసింగ్ 600 హార్స్ పవర్, 620 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్. 0 to 100 2.9 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. అండ్ 0 to 200 8.4 సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో అలాగే ఇందులో నాకు బాగా స్పెషల్ అనిపించింది ఏంటంటే దీని ఎగ్జాస్ట్ మౌంటెడ్. సో చూడడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మీరు చూసినట్టయితే ఈ సూపర్ కార్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1400 కిలోస్. ఇంకా అలాగే ఈ ఫ్యూయల్ ట్యాంక్ క్యాబిలిటీ గురించి చూసుకున్నట్టయితే 72 లీటర్స్ అయితే పడుతుంది. అలాగే ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైవేస్లో అయితే 11 కిలోమీటర్ పర్ లీటర్, ఇంకా సిటీస్లో అయితే 7 or 8 అయితే ఇస్తుంది మైలేజ్ ఇది. ఇంక ఈ 600 LT ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీఆర్ ఆస్కింగ్ 8 lakhs UAE కరెన్సీ. ఇప్పుడు మనం ఈ 600 LTని టెస్ట్ చేసి అయితే చూద్దాం. దీనికైతే లాంచ్ కంట్రోల్ అయితే ఉంది, బట్ నేను లాంచ్ అయితే చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇది రోడ్డు కూడా చాలా చిన్నది, ఇది ట్రాక్ కూడా కాదు. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. కామెంట్ సెక్షన్ గైస్ సౌండ్ ఎలా ఉందో. ఇది V8 ఇంజిన్ ట్విన్ టర్బో.
అసలు ఈ పుల్ ఎలా ఉంటుందంటే అలా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరన్నమాట. అంత ఉంటుంది పుల్ ఇది. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా అసలు really crazy అలా. డౌన్ షిఫ్ట్ బండి కాదు, క్రేజీగా ఉంటుంది. నాకు ఈ సూపర్ కాస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నా ఎంటీ కనుక డ్రైవ్ చేస్తే అసలు ఫుల్ నథింగ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ 600 హార్స్ పవర్కి 120 హార్స్ పవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వీడియో ఎలా కనిపించింది అన్నది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే మరిన్ని సూపర్ కార్స్ మీ ముందుకైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది నాకు. అండ్ మేక్ ష్యూర్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాన్యువల్ మోడ్లో డ్రైవ్ చేసి చూద్దాం. సో కార్ అయితే స్పోర్ట్స్ మోడ్లో ఉంది ఇప్పుడు. డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు అలా గూస్ బంప్స్ వస్తాయి గైస్. అసలు చాలా క్రేజీగా ఉంటుంది.